హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ వీడియోస్లో కాలీఫ్లవర్ చికెన్ పిక్కల కర్రీ అయితే చేసుకున్నాం. దీనికోసం ముందుగా కాలీఫ్లవర్ని చికెన్ పిక్కల్ని పసుపు ఉప్పు వేసి అయితే బాగా ఉడికించేసుకున్నాను. వాటిని నీరు పోయేంత వరకు వరకట్టేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలను అయితే తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటా సన్నగా తరిగి బాగా ఫ్రై చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. దీంట్లో కొరకబెట్టుకున్న కాలీఫ్లవర్ టమాటాలో మొత్తం అంతా కలిసేటట్టు వేసేయాలి. చికెన్ పిక్కలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనకు వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లోకి తగినంత ఉప్పు, అలానే 1½ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్నాం కదా. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ వాచింగ్.